సార్ ఇప్పుడు అమరావతికి చూసుకున్నట్లయితే గతంలో 15,000 కోట్లు అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అదే వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఆ! ఆ! షూరిటీ కోసం. హ్మ్. అది మా ఈరోజు ఈ నెల ఈ నెల ఆఖరుకో నెక్స్ట్ మంతో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్‌తో మీటింగ్ జరుగుతుంది. అప్పుడు నిధులు కూడా డైరెక్ట్ అమరావతికి వచ్చే అవకాశాలున్నాయి. సో, ఇప్పుడు అమరావతి ఒక మంచి రూపందుకుంది అనుకోవచ్చా? ఓహ్! అందుకుంటుంది అనుకోవచ్చా? అందుకుంటుంది. హ్మ్. అందుకుంటుంది. వరల్డ్ నిధులు కూడా బ్యాంక్ యెస్. శాంక్షన్ అయిపోయినాయి. దాంతో డబ్బులు కూడా పాటు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతో పాటు వరల్డ్ బ్యాంక్ కాదండి. మన ఇది ఆర్‌బీఐ ఏషియన్ డెవలప్‌మెంట్ ఏషియన్ ఏడీబీ హ్మ్. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వాళ్ళు ఏడీబీ. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడానికి సుముఖంగా ముందుకొచ్చారు. తర్వాత చాలా వరకు రైట్స్ సిఆర్‌డీఏ వాళ్ళకి ఇచ్చేశారు. దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని చీఫ్‌గా పెట్టేసి ప్రతీదీ పలానా మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ చెక్ సైన్ పెట్టించి ఇది చేయండి అని కాకుండా వాళ్ళకే రైట్స్ ఇచ్చేశారు. వాళ్ళే వచ్చిన నిధుల్లోంచి దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి వినియోగించాలి, ఏ డెవలపింగ్కి ఎంత వాడాలని వాళ్ళే చెక్ అథారిటీ కూడా ఇచ్చేశారు. కాబట్టి ఆ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి రిలీజ్ అయిన మరుక్షణం ఒక్కొక్క దానికి కేటాయిస్తారు. కాకపోతే మంత్రివర్గం కొన్ని సూచనలు చేసింది. ఫస్ట్ దీనికి కేటాయించండి, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి, ఫస్ట్ ఇది చేయండి. అలాగా సెక్రటేరియట్కి సంబంధించి క్వార్టర్స్ కానీ లేదా మౌలిక సదుపాయాలు కానీ ఏదైతే రైతులు ఇంకా నిన్నటి సదలో ఇంకో మేజర్ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను ఇందాక. రైతుల నుంచి ఏదైతే భూములను సేకరించి పర్టికులర్ ఫ్యాక్టరీకి ఇస్తున్నారో ఆ ఫ్యాక్టరీకి ఏ రైతు నుంచి మనం భూమి తీసుకొని ఇస్తున్నాము ఫ్యాక్టరీ ఆర్ కంపెనీ దాంట్లో ఎంతో కొంత భాగస్వామ్యం చేయాలి రైతులను కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇదొక మంచి చాలా మంచిది. అవును. అంటే జనరల్ గా వాళ్ళకి లీజుకి ఎంత తీసుకుని వాళ్ళకి ముఖాన్ని డబ్బులు పడేసాం అన్నట్టు కాకుండా లేదంటే వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడికి ఉద్యోగించడం కాకుండా దీంట్లో భాగస్వామ్యం చేయాలనే కాన్సెప్ట్ ఉంది చూసారు. చాలా ఎంతో పర్సెంటేజ్ మీరు ఎంత కొంత ఇప్పుడు షేర్ వాల్యూ పబ్లిక్ దీనికి ఇష్యూ వెళ్ళినప్పుడు ఎలాగైతే మనం కొనుక్కుంటామో అలాగే పబ్లిక్ ఇష్యూ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టేగా, అది ఉన్నట్టుగా, అది ఎప్పటికైనా ఎంత వాల్యుబుల్ అది చెప్పండి. సో అట్లాంటి ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా మంచి థాట్ ప్రాసెస్. సో దాంట్లో భాగంగా ఇవన్నీ సిఆర్డీఏకి రైట్స్ ఇచ్చేశారు కాబట్టి ఇంకా వచ్చేదంతా కూడా ముందు ఇనీషియల్గా 8,000 కోట్లు ఎంతో రీచ్ చేశారు, ఒక్కొక్కటిగా చేస్తున్నారు వితౌట్ ఇంట్రెస్ట్. అది కూడా ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ దాని బాధ్యత తీసుకుంటుంది. అది కూటమిలో ఉండడం వల్ల అదొక బెనిఫిట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.